దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయన. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది, సముద్రము వంటి శ్రమలు ఒకవేళ నీలో కనబడితే, గాలి లాంటి శోధనలు నీలో ఒకవేళ కనబడితే భయపడవద్దు. ఎందుకో తెలుసా? సముద్రమును సృష్టించిన దేవుడు, గాలిని సృష్టించిన దేవుడు నీ మధ్య ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. కావున సముద్రమును అణిచివేయగల శక్తి కలిగిన దేవుడు నీలో ఉండగా నీకెందుకు భయము? గాలిని అణిచివేయగల దేవుడు నీతోనే ఉండగా నీకెందుకు భయము? ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్నట్టు నీవు లోకంలో సముద్రము వంటి శ్రమలను ఎదుర్కొంటున్నావా? గాలి లాంటి శోధనలను నీవు ఎదుర్కొంటున్నావా? అనేకమైనటువంటి బాధలను నీవు ఎదుర్కొంటున్నావా? ఇదిగో నీ జీవితం అనేటువంటి నావులో యేసుక్రీస్తు వారికి కొద్దిగా స్థలం ఇచ్చినట్లయితే ఆ సమస్తమును చేయగల దేవుడు, సమస్తమును జరిగించగల దేవుడు నీలో ఉన్నటువంటి సముద్రము లాంటి శ్రమలను, గాలి వంటి శోధనలను నీలో ఆపి అణిచి నీకు నీ హృదయమునకు సమాధానము చేయుటకు ఆయన సర్వసమర్థుడై ఉన్నాడు. దానికి నీవేం చేయాలో తెలుసా? లేచి ఆయన పాదములను పట్టుకో. ప్రభువా, జీవితం అనేటువంటి నా నావలోకి నువ్వు ప్రవేశించి, ప్రభువా, సముద్రము లాంటి కష్టాలు, గాలి వంటి శోధనలు ప్రభువా నాలో అనేకములు ఉద్రేకిస్తున్నాయి ప్రభువా, వాటన్నిటినీ అణిచివేయగల నీవు తండ్రి నాకు సంతోషము సమాధానమును తండ్రి దయచేసిమని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే కరుణా సంపన్నత కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు నీ మధ్యకి వచ్చి నీ యొక్క భారమును, నీ యొక్క కష్టమును, నష్టమును, వేదనను, శోధనను ఈ ఉదయకాల సమయంలో అన్నిటినీ అణిచివేసి, గాలిని సముద్రమును అణిచివేసినట్లే నీలో ఉన్న ప్రతి విన్నపమును అణిచివేసి దేవుడు నీకు నీ హృదయమునకు సమాధానం దయచేస్తారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నీవు కూడా నమ్మినట్లయితే దేవుని కార్యములు రుచి చూస్తావని నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. లేచి మోకరించి ఆయన పాదములను పట్టుకు. ఆత్మదేవుడు నీకు నీ హృదయమునకు సమాధానము కలుగ చేయనుగాక. ఆమేన్, ఆమేన్.